అండి. ఎక్కడికన్నా జర్నీ అంటే చాలు హుషారు ఉన్నట్టే ఉంటుంది. కానీ చేసుకొని పోయొచ్చేసరికి అలసిపోతాం కదా! నిజంగా నేనైతే చాలా అలసిపోయానండి. శ్రీశైలం పోయే ముందు రాత్రికి నిద్ర లేదంటే మనం లెగుస్తామా లేగమా లేట్ అయిద్దేమో, ఆ సమయానికి బయలుదేరాలి కదా అన్నట్టు ఇంకా నిద్ర లేదు. 1 గంట కాడ మెలుకు వచ్చింది. నేనైతే 3:30కి అలారం పెట్టుకొని పండుకున్నాను. 3:30కి అలారం పెట్టుకొని పడుకుంటే 3:30 కరెక్ట్‌గా లేస్తే టిఫిన్ రెడీ చేయాలి కదా. ఇంట్లో దోశ పిండి ఇడ్లీ పిండి ఉంది. టిఫిన్ రెడీ చేసేసి ఇంకా అంటే మనం అక్కడ బాగుండదులే, వాసన చేస్తే ఫుడ్ అస్సలు బాగుండదు. ఒక దోశ నిన్న మా వారు తీసుకుంటే 40 రూపాయలు అంటే అస్సలు బాగాలేదు. అందుకని చెప్పేసి మేము ఎక్కడికన్నా పోతున్నా ఇంట్లో ఇడ్లీ పిండి దోశ పిండి ఉంటే దోశ చేసుకొని ఇడ్లీ పెట్టుకొని ఇంకా అంత రెడీ చేసుకొని పోదాం. నేను రెడీ అవుదాం అంటే నీళ్ళు లేవు, కొలాయిలో నీళ్ళు అయిపోయినాయి. ఇంక అందుకని మా వారు చెప్పి నీళ్ళు లేవు మా అంటే పోయి వేసి వచ్చిన తర్వాత ఇంక అన్నీ కరెక్ట్గా 3:30కి లెగిస్తే 6 గంటలకు పట్టిందండి. 6 గంటలకి రెడీ అయ్యామండి అందరమి. అంటే ఎంత టైం పట్టింది? నా పని నేను చేసుకుంటున్నా, వాళ్ళ పాటికి వాళ్ళు బట్టలు సర్దుకోవడం రెడీ అవ్వడం చేసేసారు. కానీ దైవ దర్శనం అయితే బాగా అయింది. చాలా అలసిపోయామండి. అంటే కారు ఒక చోట ఉంటుంది, కారు వేసుకొని పోతున్నాం మేము ఎప్పుడైనా సరే. ఎందుకంటే బండి మీద పోలేము, బస్ జర్నీ అసలు కష్టము, వాంతులు అయితే కారులో పోయినా కానీ మా అమ్మాయి వాంతి చేసుకుంది. నాకు ఉలగరిస్తుంది కానీ అంత ఇబ్బంది పెట్టను, నేనైతే అంత ఇబ్బంది పెట్టను. కొంచెం ఏంటంటే ఉలగరిచ్చినట్టు ఉంటుంది కానీ వాంతి అయితే రాదు. కొంచెం సర్దుకోగలను నేనైతే. మా అమ్మ అయితే మాత్రం తట్టుకోలేదు. దానివల్ల మాకు కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడైతే జర్నీ చేసి ఇంకా అంతా అవన్నీ చూసుకొని వచ్చాం కదండి. చూసుకొని వచ్చిన తర్వాత చాలా అలసిపోయాం. అంత అలసిపోయినా కానీ ఆడవాళ్ళకి ఇంట్లో పని ఏం తగ్గదండి అనుకుంటాం కదా. బయలుదేరే ముందు కాకపోతే ఇంట్లో పిల్లలైనా మగవాళ్ళైనా వాళ్ళ పాటికి ఏముంది, వాళ్ళు రెడీ అవుతారు, స్నానం చేసి రెడీ అవుతారు. ఇంకంత ఏం పని వాళ్ళకేం పని ఉండదు కదా. ఏ పని ఉన్నా ఎంత పని చేసినా ఆడవాళ్ళకే కదా పని. ఇంకా ఆ రోజు పొద్దునైతే హడావిడిగా నిద్ర లేకుండా అవన్నీ రెడీ చేశాను. పోయి వచ్చిన తర్వాత కూడా ఇంకా రాత్రి వచ్చేసరికి అక్కడ దర్శనం చేసుకొని ఇంకా దర్శనం చేసుకొని వచ్చేసరికి కరెక్ట్గా 7 అయిందండి. 7 అయితే ఇంటికి వచ్చేసరికి వస్తాను ఇంకా పాలు పెరుగు తీసుకొచ్చుకున్నాము. ఇంకా ఎక్కడెక్కడే ఉన్నాయి. ఇంకా అది చూపిస్తే మరి రోతగా ఉంటుంది, చూపించలేదు అయితే అసలు ఎక్కడ ఏం చూపించలేదు. 7 అయింది వచ్చేసరికి. వచ్చిన తర్వాత ఇంకేం చేశాను నేను, మా స్నానాలు అవి చేసేసి అంత అన్నం వండి ఇంట్లో పండుమిరగల పచ్చడి అంటే పండుమిరగల పచ్చడి పెరుగు వేసుకొని తినేసి అయిపోయింది. అంటే మనం అనుకుంటాం కదా ఎక్కడికైనా పోయి వచ్చిన తర్వాత అలసిపోయినట్టు ఉన్నా కానీ సరే అలసిపోయాం కదా అని బయట తీసుకొచ్చుకోకూడదు. ఎందుకంటే మనం అంత అలసిపోయి ఆ బయట ఫుడ్ తినకపోతే అసలు ఇష్టం కదా. అందుకనేది నా వరకైతే మాత్రం నేను ఒట్టి అన్నమైన వండుకొని ఇంట్లో కారం ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి వేసుకొని అయితే తినేస్తాము. రాత్రి కూడా అదే పని చేసామండి. బయట ఫుడ్ ఇష్టం కాదు తెచ్చుకున్న, ఒకవేళ చేయలేకపోయినా ఒట్టి అన్నం వండుకొని తినే ప్రయత్నం చేయను. ఎందుకంటే డబ్బులు వేస్ట్ అవుతాయి కదా. తెచ్చుకున్న ఇష్టంగా తినలేము, మనీ వేస్ట్ అవుతుంది, నా ఉద్దేశం అది. సరే అని చెప్పేసి ఉదయాన్నే లేచి ఉదయాన్నే అయితే టిఫిన్ అయితే తీసుకొచ్చుకొని తిన్నారు. ఇంకా మధ్యాహ్నం వంట అయితే మాత్రం చేయలేక చేస్తా. అంట్లు అయితే ఇప్పుడు చూపిస్తా మీకు చూడండి. చెప్పాను కదండి, అంట్లు ఉదయం అయితే నేను వచ్చేసరికి ఇల్లంతా గందరగోళంగా ఉంది. నాకు చేసే ఓపిక లేకైతే రాత్రి అయితే ఏం కడగలేదు, వండుకొని తినేసి పండుకున్నాము. ఉదయం ఇంకా పైకల్లా ఉన్నాయి కడిగేశాను. మళ్ళీ సాయంత్రాన్ని చూడండి ఎన్ని అంట్లు పడ్డాయో. మా ఇంట్లో అంట్లు అయితే ఇలాగే పడతాయండి, అది సంగతి. ఇప్పుడు ఇవన్నీ అంట్లన్నీ కడిగేస్తే నా పని అయిపోద్ది. అబ్బా, ఇప్పుడు ఎన్ని అంట్లు కడిగాను, ఉదయం అంత మించి డబ్బలు కడిగాను, మళ్ళీ అన్ని అంట్లు పడ్డాయి. నాకు హుషారు లేకపోయినా కానీ చేస్తాను. ఏంటంటే తప్పదు, మన పని మనం చేసుకోవాలా అన్నట్టు. నేనైతే మాత్రం ఇంకా ఇప్పుడు అంట్లు మా అమ్మ నేను కడుగుతానంటే వద్దమ్మా నీకు అసలే బాగాలేదు, వద్దులే నేనే కడుక్కుంటానని చెప్పాను. ఎక్కడ ఉన్నాయండి. కానీ కాసేపు మధ్యాహ్నం పండుకుందామంటే ఒక అరగంట పండుకుంటే నాకు పండుకుంటే దడ వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి ఎక్కువసేపు పండుకొని నేను చూసారా మాట్లాడుతున్న ఆయాసం వస్తుంది. ఈ చెయ్యం పైకి లేవదు, ఇంతకంటే పైకి లేవదు నా పరిస్థితి. కానీ మన పని అయితే మనం చేసుకోవాలి కదండి. ఆడవాళ్ళ పని అయితే ఎక్కడికి పోయించినా ఎంత జర్నీ చేసినా మన పని అయితే ఆగదు. కాబట్టి నేనైతే ఇప్పుడు మా అమ్మాయి నేను కడుగుతానంటే వద్దునమ్మ నేనే కడుక్కుంటానని చెప్పేసి ఇంకా అంట్లు కడుగుతున్నాను. ఉదయం వంట వరకు అయితే మధ్యాహ్నం వంట వరకు అయితే ఇచ్చేసాను. ఇంకా నేను ఇప్పుడు చేయలేను అంటే మా వారుండి నేను సాయంత్రం మీద ఒకటి తెస్తాలే, నువ్వు చేయగాకు. బాగా అలసిపోయామండి. ఎందుకు అలసిపోయామంటే మేము అక్కడ బాగా నడిచాము. కారు చోట ఉంది, కారు ఎక్కడ పెట్టి ఎక్కడ ఉండేది మాకు అర్థం కాలేదు. అంటే ఫోన్లు తీసుకెళ్ళం కాబట్టి కారు ఎక్కడ ఉండేది మాకు అర్థం కాలేదు. ఇంకా అటు తిరిగి అది కారు ఏమో అక్కడే ఉంది, మాకు తెలియక అదంతా తిరుక్కొని దాదాపు 6 కిలోమీటర్లు నడిచామండి. దర్శనం అయిన తర్వాత, దర్శనం కాకముందు కాళ్ళు కాలుకుంటే మిట్ట మధ్యాహ్నం కాడ మా అవసరం అంతా ఏం తగదు. అదండి జర్నీ విశేషాలు అయితే మాత్రం
ఇప్పుడైతే ఈ అంట్లు కడిగేసి కొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను. మా వీడియోలు ఇలాంటి మరిన్ని వీడియోలు రావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. నేను మాట్లాడే విధానం ఏమన్నా అంటే మన వీడియోలు నచ్చాలన్నా కానీ మనం మాట్లాడే విధానం నచ్చాలండి. మనం ఏదైనా వంట చేసే విధానం నచ్చాలా. దేవుడు అనే చేతిలో ఉంటుంది కాబట్టి మన ప్రయత్నం అయితే మనం చేయాలండి. సరేనా? ఇప్పుడైతే నాకు మాట్లాడే ఆయాసం అయితే వస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోలు రావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం అండి. మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేసిన మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. నిజంగా దైవ దర్శనం అయితే చాలా చక్కగా అయిందండి. ఆ దేవుని దర్శనం. కాకపోతే ఇంతకుముందు ఏమైందంటే మనకి మెయిన్ ముఖద్వారం నుంచి పంపించేవాళ్ళు దర్శనానికి. ఇప్పుడైతే మాత్రం మన తిరుపతిలో కిలోని పెడతారు చూడు, అలా పెట్టేసేసరికి కొంచెం లేట్ అయింది అంతే. మేమైతే 200 రూపాయల టికెట్ తీసుకొని అయితే వెళ్ళామండి. 200 రూపాయల టికెట్ తీసుకొని అయితే వెళ్ళాము. కాకపోతే మధ్యలో కొంచెం టైం ఉందని చెప్పేసరికి ఇంకా మేము రోప్ అవన్నీ చూసుకొని వచ్చాం. అవన్నీ చిన్న చిన్న క్లిప్పులు అయితే తీసాను, షార్ట్ వీడియోలు అయితే తీసాను. అప్లోడ్ చేస్తాను, చూడండి. నచ్చితే చూడండి. మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి. బాయ్ అండి. ఇదండి మేము జర్నీ చేసిన తర్వాత వీడియో అయితే ఇదే. నేనైతే ఫస్ట్ టైం ఇలా మాట్లాడి పెడుతున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్ అండి. బాయ్ బాయ్ బాయ్.